కృష్ణం వందే జగద్గురుం. జై శ్రీకృష్ణ. ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీకృష్ణ అని కామెంట్ చెయ్యండి. ఈ నెల జనవరి 26 సోమవారం నాడు అత్యంత పవిత్రమైన భీష్మాష్టమి వచ్చింది. రథసప్తమి తర్వాత రోజున భీష్ముడు ఉత్తరాయణ పుణ్యకాలంలో అష్టమి తిథినాడు తన ప్రాణాలను వదిలిపెట్టాడు. మన పురాణాల ప్రకారం విష్ణు సహస్రనామాన్ని భీష్ముడే స్తుతించాడట. గంగాదేవి పుత్రుడు భీష్ముడు కాబట్టి ఈ భీష్మాష్టమి రోజున ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా కొన్ని నియమాలు పాటించాలి. తద్వారా పితృదోషాలు తొలగిపోతాయి. సంతానం లేనివారికి సంతాన ప్రాప్తి, అలాగే ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు కలిసొస్తాయి. ఈ నెల జనవరి 26వ తేదీ సోమవారం నాడు భీష్మాష్టమి వచ్చింది. ఈ రోజున ప్రతి ఒక్కరూ సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం చెయ్యాలి. అయితే నీటిలో కొన్ని నువ్వులు కలుపుకొని స్నానం చేస్తే జాతక దోషాలన్నీ తొలగిపోతాయి. రథసప్తమి నుండి ఉత్తరాయణ కాలం ప్రారంభమైంది కాబట్టి ఈ రోజున సూర్యునికి భాగ్యం సమర్పించే నమస్కారం చేసుకోండి. మీ ఇంట్లో తులసికోట దగ్గర నెయ్యి దీపం వెలిగించి దీపారాధన చెయ్యండి. ఈ భీష్మాష్టమి రోజున ప్రతి ఒక్కరూ ఇంటిని శుభ్రం చేసుకోవాలి. అలాగే విష్ణుమూర్తిని ఖచ్చితంగా పూజించాలి. ఈరోజు తొలిసారి తులసి దళాలతో విష్ణుమూర్తిని పూజించి విష్ణు సహస్రనామాలు చదివితే భోగభాగ్యాలు కలుగుతాయి. ఎందుకంటే ఈ విష్మాష్టమి రోజునే విష్ణు సహస్రనామం పుట్టింది. ఈ రోజున విష్ణు సహస్రనామము చదవలేనివారు ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఈ భీష్మాష్టమి రోజున ఏది చేసినా చేయకపోయినా భీష్మదేవునికి తర్పణం సమర్పించాలి. భీష్ముడు బ్రహ్మచార్యుడు, అతనికి సంతానం లేరు. కాబట్టి భీష్ముడు చనిపోయిన ఈ విష్మాష్టమి నాడు ప్రతి ఒక్కరూ ఆయనను తలుచుకుంటూ తర్పణం వదిలితే భీష్ముడి అనుగ్రహంతో నెల జరగకుండానే మీ కష్టాలన్నీ తీరిపోతాయి. భీష్ముడికి తర్పణం వదిలితే సంతానం లేనివారికి ఖచ్చితంగా సంతానం కలుగుతుంది. అలాగే కోరికలు వెంటనే నెరవేరుతాయి. అనారోగ్య సమస్యలు, డబ్బు సమస్యలన్నీ తీరిపోతాయి. ముఖ్యంగా పుత్రసంతానం కోసం ఎదురుచూసే దంపతులు ఈ రోజున భీష్ముడికి తర్పణం వదిలితే ఖచ్చితంగా పుత్రసంతానం కలుగుతుంది. కాబట్టి గొప్ప అవకాశాన్ని ఎవరూ వదులుకోకండి. ఈ సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు మీ మనసులో భీష్ముణ్ణి తలుచుకుంటూ తర్పణం సమర్పించండి. తల్లిదండ్రులు ఉన్నవారు, తల్లిదండ్రులు లేనివారు ఎవరైనా సరే ఈ రోజున భీష్మునికి తర్పణం అందించవచ్చు. మాకు అలాంటి ఆచారం లేవండి, మరి మేము తర్పణం వదలవచ్చా అని చాలామందికి సందేహం ఉంటుంది. మీకు ఎలాంటి ఆచారం లేకపోయినా ఈ అద్భుతమైన భీష్మాష్టమి నాడు భీష్ముడికి తర్పణం అందించి అష్టైశ్వర్యాలను సులభంగా పొందండి. మధ్యాహ్నం 12 గంటలకు మీ ఇంటి ముందు దక్షిణాముఖంగా నిలబడి ఒక రాగి చెంబులో నిండుగా నీళ్లు నింపి అందులోని కొన్ని నల్ల నువ్వులు వెయ్యండి. ఈ రాగి చెంబును చేతిలో పట్టుకొని మీ కుడిచేతి వేళ్ల చివరి నుండి ఈ నీటిని కిందకు వదలండి. నీటిని కిందకు విడిచేటప్పుడు మీ మనసులో భీష్ముణ్ణి తలుచుకొని నమస్కారం చేసుకోండి. ఇలా మీ ఇంట్లోనే సులభంగా తర్పణం వదలవచ్చు. ఇక భీష్మాష్టమి నాడు భార్యాభర్తలు తప్పనిసరిగా బ్రహ్మచర్యం పాటించాలి. అలాగే మాంసాహారం తినకూడదు. ఇక ఈరోజు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా విష్ణు సహస్రనామాలు చదవడం కానీ వినడం కానీ చెయ్యండి. ఎందుకంటే ఈ భీష్మాష్టమి రోజునే భీష్ముడు శ్రీకృష్ణుడికి విష్ణు సహస్రనామాన్ని ఉపదేశించాడు కాబట్టి ఈ రోజున విష్ణు సహస్రనామాలు చదివితే అనంతమైన పుణ్యం లభిస్తుంది. ఇక ఈ రోజున ప్రతి ఒక్కరూ తెలుపు రంగు వస్త్రాలు ధరించాలి. అలాగే భీష్మాష్టమి నాడు ఒక పూట ఉపవాసం ఉండాలి. తద్వారా ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే ఈ సోమవారం తప్పనిసరిగా ఆవుకు అరటిపండ్లను తినిపించండి. భీష్మాష్టమి రోజున గోమాతకు అరటిపండ్లు తినిపిస్తే అనంతమైన పుణ్యం లభిస్తుంది. అలాగే విపరీతమైన అప్పుల సమస్యలతో బాధపడేవారు గోధుమలను నానబెట్టి అందులో బెల్లం కలిపి ఆవుకు తినిపించి నమస్కారం వేసుకోండి. మీ అప్పులన్నీ ఏదో ఒక విధంగా తీరిపోతాయి. ఇక ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు, ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూసేవారు భీష్మాష్టమి రోజున ఉదయం స్నానం చేసి సూర్యుడు ముందు నిలబడి ఆదిత్య హృదయం చదవండి. ఇలా చేస్తే మీరు కోరుకున్న ఉద్యోగం వెంటనే లభిస్తుంది. అలాగే ఈ సోమవారం సాయంత్రం సమయంలో మీ పూజగదిలో ఉన్న లక్ష్మీదేవి పటం ముందు ఆవు నెయ్యితో ఒక దీపం వెలిగించి ఆ దీపం నూనెలో 2 కర్పూరం బిళ్లలు వేయండి. కర్పూరానికి ధనాన్ని ఆకర్షించే గుణం ఉంటుంది. ఇలా దీపం వెలిగించి ఓం శ్రీ హ్రీం క్లీం మహాలక్ష్మీ నమః అని 108 సార్లు జపించండి. డబ్బుపరంగా బాగా అభివృద్ధి చెందుతారు. ఇక వ్యాపారాలు చేసేవారు ఈ భీష్మాష్టమి రోజున మీ వ్యాపార స్థలంలో నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. వ్యాపారంలో నష్టాలు లేకుండా అధిక లాభాలు కలిసొస్తాయి.
ఇక వివాహ ప్రయత్నాలు చేసేవారు ఈ భీష్మాష్టమి నాడు పసుపురంగు వస్త్రాలు ధరించి మీ పూజగదిలో ఉన్న లక్ష్మీనారాయణ పటం ముందు నెయ్యి దీపం వెలిగించి ఓం కాత్యాయనై నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. లేదా రాధాకృష్ణ విగ్రహానికి మల్లెపూల మాల సమర్పించి నమస్కారం చేసుకోండి. వివాహం కానివారికి త్వరగా వివాహం కలుగుతుంది. అలాగే ఈ సోమవారం సాయంత్రం సమయంలో మీ దగ్గరలో ఉన్న విష్ణు దేవాలయానికి వెళ్లి నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. అలాగే భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నవారు, దంపతుల మధ్య ప్రేమానురాగాలు లేకపోతే ఈ భీష్మాష్టమి రోజున సాయంత్రం సమయంలో మీ పూజగదిలో ఉన్న శ్రీకృష్ణుడికి ఆవు నెయ్యితో ఏదైనా తీపి నైవేద్యం సమర్పించి శ్రీకృష్ణుడి అనుగ్రహంతో భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు తొలగి ప్రేమానురాగాలు పెరుగుతాయి. మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉండాలంటే ఈ భీష్మాష్టమి రోజున విష్ణుదేవాలయానికి వెళ్లి విష్ణుమూర్తికి తులసిమాలను సమర్పించండి. ఇలా చేస్తే లక్ష్మీదేవి ఎంతో సంతోషించి మీ ఇంటిపై కనకవర్షం కురిపిస్తుంది. ఇక ఎవరైతే కటిక పేదరికంలో బాధపడుతున్నారో అలాంటివారు ఒక గిన్నెలో నిండు నల్ల నువ్వులు పోసి ఆ నువ్వులపైన ఒక బెల్లం ముక్క పెట్టి ఎవరికైనా దానం చెయ్యండి. ఇలా చేస్తే ఎంతటి పేదవారైనా సరే వెంటనే ధనవంతులవుతారు. మీ తల్లిదండ్రుల పాదాలకు నమస్కారం చేసుకుని వారి ఆశీర్వాదాన్ని తీసుకోండి. ఇంట్లో పెద్దలకు నమస్కారం చేసుకోండి. ఇక భగవద్గీతను చదివేవారు ఈ భీష్మాష్టమి రోజున తప్పనిసరిగా భగవద్గీతలోని 12వ అధ్యాయం చదవండి. ఇక భీష్మాష్టమి రోజు తప్పనిసరిగా పేదలకు బియ్యం దానం చెయ్యండి. ఈ పవిత్రమైన భీష్మాష్టమి నాడు ఎవరికీ అబద్ధాలు చెప్పకూడదు. అలాగే ఎవరిపైనా కోపం చూపించకూడదు. ఇక ఆహార విషయానికొస్తే మాంసాహారం, ఉల్లిపాయ, వెల్లుల్లికి దూరంగా ఉండాలి. ఈ విధంగా ఈ భీష్మాష్టమి నాడు కొన్ని పరిహారాల పాటిస్తే ఖచ్చితమైన శుభ ఫలితాలు కలుగుతాయి. చూశారు కదా ఈ వీడియోని. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్యూ ఫర్ వాచింగ్. సర్వేజన సుఖినో భవంతు.